సో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఏసేపు ఎలక్ట్రీషియన్ వర్క్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇదివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్లో సబ్స్క్రైబ్ ఉంటుంది, అలా క్లిక్ చేసి పక్కన గంట సింబల్ ఆల్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి బిహమా గోల్డ్ కూలర్ మోటార్ అనమాట. ఈ యొక్క మోటార్ వచ్చేసి అల్యూమినియం, కాపర్ అయితే కాదు, అల్యూమినియం అనమాట. ఒక మోటార్ కు వైరింగ్ కలెక్షన్ ఎలా ఇవ్వాలా, అలాగే ఒక కండెన్సర్ వైర్ ఎలా అవుతుంది, ఒక థర్డ్ స్పీడ్, సెకండ్ స్పీడ్, 1 స్పీడ్ అలా ఎలా ఇవ్వాలా అనే దాని గురించి వీడియో అనమాట. సో ఫ్రెండ్స్, వీడియో అనేది ఎక్కడ షిఫ్ట్ చేయకుండా చూడండి, బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. ఎక్కడ షిఫ్ట్ చేయకుండా చూసినట్లయితే మీకు బాగా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామా. సో ఫ్రెండ్స్, బాక్స్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. పైన బిహమా గోల్డ్ అని ఇచ్చింటారు. ఈ విధానికి సంబంధించేది ఎంఆర్పి రేటు వాళ్ళు ఇచ్చింటారు అనమాట. మనకి ఇది ఎలా అవసరం లేదు, మనకు కావాల్సింది ఇది ఒక కనెక్షన్ ఏ విధంగా వేయాలని తెలుసుకోవాలన్నమాట. సో ఒక బ్యాక్ సైడ్ లో కూడా చూసుకొని ఒకసారి మీరు ఇలా ఉంటుంది అనమాట. బిహమా గోల్డ్ కంపెనీ అనమాట. ఒక బిహమా గోల్డ్ మంచి కంపెనీ, చాలా అంటే చాలా మంచి కంపెనీ అసలుకి. సో ఫ్రెండ్స్, ఒక వీడియోకి లైక్ చేయనట్టు కింద రెడ్లో లైక్ అని ఉంటుంది ఫ్రెండ్స్, ఆ లైక్ ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు నచ్చిన ఒక కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ యొక్క కలర్ కోడ్ కూడా నేను చెప్తాను, స్విచ్ చేయకుండా చూడండి ఒకసారి బాగా మీరు. మనం ఒక మోటార్ అయితే తీసేస్తున్నాము, ఆ ధర్మాకోల్ వచ్చేసి ధర్మాకోల్ తీసేసినాక ఇలాగ ఉంటుంది ఫ్రెండ్స్ ఒక మోటార్ అనేది. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మోటార్ అయితే మనం ఇక్కడ తీసామన్నమాట. ఫస్ట్ చూసుకోవచ్చు మీరు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తం మనం అన్బాక్సింగ్ అయితే తీసేసామన్నమాట. ఇప్పుడు మోటార్ అయితే ఈ విధంగా ఉంటుంది మొత్తానికి అయితే. సో ఫ్రెండ్స్, ఒకసారి చూసుకోండి, మనం ఎక్కడ తీసుకున్నా ఒక పేరు రాస్తారనమాట. కొన్ని షాప్లో రాస్తారు, కొన్ని షాప్లో రాయారనమాట. సో ఫ్రెండ్స్, ఒక కలర్ కోడ్ చూసుకున్నట్లయితే మనం బ్లూ వేర్ కామన్ అని ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ బ్లూ వేర్ కామన్, బ్లాక్ వేర్ స్పీడ్, అలా వైట్ మిడిల్ స్పీడ్ అన్న, మిడిల్ అంటే మధ్య రెండో స్పీడ్ అనమాట. రెడ్ వచ్చేసి లో అనమాట, ఫస్ట్ సెకండ్ థర్డ్ అలాగ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ పైన టైటిల్ ఇచ్చేస్తాను, ఒకసారి చూడండి మీరు ఒకసారి. ఇది ఒక కలర్ కూడా ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మోటార్ ఈ విధంగా ఉంటుంది అనమాట. కొన్ని మోటార్లు కొన్ని విధంగా వస్తాయి, ఈ యొక్క మోటార్ అనేది ఈ విధంగా ఉంది అనమాట, అల్యూమినియంది. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మోటార్కి అయితే మొత్తం 4 వైర్లు వస్తాయన్నమాట, కనెక్షన్ ఇచ్చింది. ఇక బ్లూ వైర్ వచ్చేసి కామన్, అంటే మనకి ఇప్పుడు మెయిన్ వైర్లలో అదానికి ఒకటి అటాచ్ చేయాలన్నమాట. ఇంకోటి వచ్చేసి బ్లాక్ వచ్చేసి హై స్పీడ్, తర్వాత రెడ్ వచ్చేసి ఫస్ట్ స్పీడ్, తర్వాత వైట్ వచ్చేసి మిడిల్ స్పీడ్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ కనెక్షన్ వచ్చేసి మనం ఇప్పుడు కరెంట్ వేడి చూద్దాం ఒకసారి సీరియల్స్. అయితే ఒక 4 వేర్లు ఉంటాయి అనమాట. ఈ యొక్క 4 వేలు బేస్ చేసి మీ యొక్క తిప్పేదట్టు నేను చూపిస్తాను. అలాగే ఒక కండెన్సర్లో వాళ్ళు సాల్డరింగ్ అయితే తీసుకొస్తారు అనమాట మనకి. లోపల కొన్ని నెలలకు సాలరింగ్ వచ్చింది, కొన్ని నెలలకు జాయింట్ వచ్చింది అనమాట. ఇది ముద్ర వస్తుంది అనమాట. ఇది ఒక 2 వేలు అనమాట. కండెన్సర్కి వచ్చేసి మనం టేప్ చుట్టేసుకుని ఇట్లా వేసుకుని ఇప్పుడు మనం ప్రస్తుతానికి చెక్ చేస్తున్నాం కూడా అనమాట. సో ఫ్రెండ్స్, ఒక మనం సీరియస్ ల్యాంప్తో చెక్ చేద్దాం వైండింగ్ ఎలా ఉందని అనే దాని గురించి. సో ఫ్రెండ్స్, మనం ఇంత ముందుకి ఒక సీరియస్ ల్యాంప్ తయారు చేసుకున్నాం కదా వైర్ అనమాట. ఈ యొక్క ఇప్పుడు సీరియస్ ల్యాంప్ ద్వారా చెక్ చేద్దాం. అట్లా మనం ఇప్పుడు ఒక సీరియస్ ల్యాంప్ బోర్డులో పెట్టి చెక్ చేస్తాను ఇప్పుడు మీకు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సీరియస్ ల్యాంప్ సార్ సెట్ చేద్దామని చెప్పిన కదా ఫ్రెండ్స్, చూడండి ఒకసారి మీరు. ఈ యొక్క సీరియస్ ల్యాంప్ అనేది ఎలా తయారు చేయాలన్న దాని గురించి వీడియో నేను చేశాను, అది కూడా డిస్క్రిప్షన్ వస్తుంది, వెళ్ళి చూడండి అలా లింక్ కూడా. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వైరింగ్ కలర్ కోడ్ చెప్పిన కదా, ఈ యొక్క వైరింగ్ కలర్ కోడ్ యూజ్ చేసి మనం వైండింగ్ ఎలా ఉందని తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక బ్లూ వేర్ కామన్ వేర్ కాబట్టి బ్లూ వేర్ ఒకటి పెట్టి మిగతా స్పీడ్లలో ఏది పెట్టినాం కదనమాట. సో ఫ్రెండ్స్, చూసుకోరా మీరు, ఒకటి స్పీడ్ వచ్చేది రెండో స్పీడ్ అనమాట, ఎలా వెలుగుతుంది అనమాట. ఇది రెండో స్పీడ్ కదా. ఈ రెడ్ వచ్చేసి లాస్ట్ స్పీడ్ అనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ స్పీడ్, ఇది థర్డ్ స్పీడ్. సో ఫ్రెండ్స్, మీకు బాగా అర్థమవుతుంది అనుకుంటాను నేను. బ్లూ వేర్ అనేది కామన్ అనమాట. సో ఫ్రెండ్స్, మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. ఈ యొక్క బ్లూ అనేది కామన్ అనమాట. బ్లూ అనేది కామన్ కదా. ఈ యొక్క వైట్ వచ్చేసి సెకండ్. ఇప్పుడు మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలా, ఒక నుంచి చూపించవచ్చు చూడండి ఒకసారి మీరు. బ్లూ వేర్ కామన్ వేర్ ఒకటి, ఫస్ట్ రెడ్ పనిచేస్తుంది, సెకండ్ వచ్చేసి వైట్ పనిచేస్తుంది, థర్డ్ వచ్చేసి బ్లాక్ పనిచేస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క కనెక్షన్ అనేది మొత్తం అది సీరియస్ ల్యాంప్ ద్వారా చెక్ చేసాం అయిపోయింది. ఇప్పుడు మనం ఈ యొక్క మోటార్ని తిరిగేట్టు చేయాలన్నమాట. ఈ యొక్క మోటార్ని తిరిగేట్టు చేయాలా చూపిస్తాను, ఆ వీడియో కూడా చూడండి ఒకసారి మీరు. సో ఫ్రెండ్స్, మోటార్ తిరుగుతుందో తిరగలేదో తెలుసుకోవడానికి మనకి వీడియోలో అర్థం కాదు కాబట్టి ఈ యొక్క టేప్ వేసేస్తున్నాము గుర్తింపుగా.
ఇక టేప్ వేసే కొద్దీ అది కానొస్తుంది అనమాట, అట్లా అనమాట. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇప్పుడు మనం సెట్ చేసాం అనమాట. ఇప్పుడు మనం ఈ వైర్ని ఉపయోగించి మనం డైరెక్ట్ దాంట్లో పెట్టేసి చెక్ చేసాం ఇప్పుడు. సో ఫ్రెండ్స్ మనం డైరెక్ట్లో పెట్టేసి మనం ఇప్పుడు చెక్ చేసాం అనమాట. డైరెక్ట్ ఇటు అతికియకూడదు, సీరియస్గా పెట్టేటప్పుడు అతికియాలన్నమాట. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మోటార్లో వచ్చే ఒక కామన్ వేర్ బ్లూ వేర్ అనమాట. ఇది ఒక కదలంలల్లా రెండు అటాచ్ అవుతాయని చెప్పి, రెండు అట్టయితే మళ్ళీ వైండింగ్ మొత్తం అని చెప్పి నేను ముందే ఒక కామన్ వేర్కి టేప్ వేసి పెట్టేసాను అనమాట చెక్ చేయడానికి. మన యొక్క 3 స్పీల్ అనేది ఒక కరెంట్ బోర్డులో పెట్టి చెక్ చేసాం ఫ్రెండ్స్. డైరెక్ట్లో పెట్టేసి సీరియస్గా ఇంత చెక్ చేసాం కూడా డైరెక్ట్లో పెట్టి చెక్ చేయాలన్నమాట అట్లా. సో ఫ్రెండ్స్ ఒక కరెంట్లో పెట్టి మనం చెక్ చేసాం అనమాట. ఈ యొక్క మనం చెక్ చేయడమే ఓన్లీ ఇంకా. సో ఫ్రెండ్స్ చూసుకున్న ఒకసారి మీరు ఒక ఫస్ట్ స్పీడ్ అనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ స్పీడ్కి ఎలా చూసుకున్నాను ఒకసారి మీరు. ఇది వచ్చేసి ఫస్ట్ స్పీడ్ అనమాట. వైట్ వచ్చేసి సెకండ్ స్పీడ్. చూసారు కదా ఫ్రెండ్స్ ఒకసారి మీరు, సెకండ్ స్పీడ్ అనమాట. బ్లాక్ వచ్చేసి థర్డ్ స్పీడ్. సో ఫ్రెండ్స్ ఒక కనెక్షన్ అనేది ఎంత బాగా పర్పుల్గా ఎంత బాగా వస్తున్నాయి ఒకసారి మీరు గమనించండి బాగా. సో ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఆమె క్లిక్ చేసి పక్కన గంట సింబల్ ఆల్ పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో ఈ దాని గురించి చెప్పాను కదా ఫ్రెండ్స్. నా నెక్స్ట్ వీడియోలో గురించి మీకు ఎలా చెప్తానంటే ఈ యొక్క బేస్ చేసి మన ఒక చిచ్చు కనెక్షన్ ఏ విధంగా ఎలా, ఇది వచ్చేసి ఏ చిచ్చుకు పోతుంది, ఇది వచ్చేసి ఏ చిచ్చుకు పోతుంది, ఇవాళ ఏ చిచ్చుకు పోతున్నాయి కనెక్షన్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఈ యొక్క వీడియో 10 మందికి షేర్ చేస్తారని నేను అనుకుంటాను. అలాగే నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క కనెక్షన్ చిచ్చుకి ఎలా ఏ విధంగా ఎలా అనే దాని గురించి వీడియో వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.